హైదరాబాద్ లో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలగూడలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి గురుమూర్తి అనుమానంతో భార్య మాధవిని అతి కిరాతకంగా చంపేశాడు. హత్య చేసి అనంతరం ఆమె డెడ్ బాడీని ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టాడు. డెడ్ బాడీ ముక్కలను ఎవరికి అనుమానం రాకుండా జిల్లాలగూడ చందన చెరువులో పడేశాడు. మృతురాలి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. భర్త గురుమూర్తే భార్యను చంపేసి జిల్లాలగూడ చందన చెరువులో పడేశాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు చెరువు వద్దకు చేరుకుని శరీర భాగాలను వెలికి తీస్తున్నారు. ఈ దారుణ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం మన కంచనబాగులో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుండు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు సంతానము. తేదీ 16/1/2025 నాడు కుమార్తెకు మరియు అల్లుడికి చిన్న గొడవ జరిగిందని, ఆ గొడవ జరగడంతో కుమార్తె ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఎవరికి చెప్పకుండా ఫిర్యాదు ఇవ్వడంతో ఆ ఫిర్యాదు మేరకు ఉమెన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది. అటు కేసు విచారణలో ఉంది.